సూపర్. హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్స్. ఈరోజు అయితే వెజిటేబుల్ బిర్యానీ మేము ప్రిపేర్ చేస్తున్నాము. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: క్యారెటు ఒక 3-4 తీసుకోవాలా, అల్చంతకాయ, మిర్చి, ఆలుగడ్డ, క్యాబేజీ, బఠానీ గింజలు, ధనియాల పొడి, మసాలా ఐటమ్స్, కొత్తిమీర, పుదీనా, పెరుగు, సాజీరా. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, లవంగాలు. ఇప్పుడు ఒకటి వీళ్ళు వేడి చేసుకోవాలా. ఎసరు వచ్చినాకనే ఇవన్నీ దాంట్లో వేసేసేయాల. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ వేడి చేసుకున్నాము. దీంట్లో ఇవన్నీ ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. ఆలు, క్యాబేజీ, బఠానీ గింజలు అన్నీ కూడా మనం దీంట్లో వేసుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీ కోసం మళ్ళా కలుపుకోవాలి ఒకసారి. పైన మూత పెట్టుకోవాలి. ముక్కలు ఉడికినాయో లేదో చూసుకుందాం ఒకసారి. మనం పెట్టి ఒక 10-15 నిమిషాలు అవుతుంది. బాగానే ఉడికినాయి. తర్వాత మనం వీటిని నీళ్ళు అంపాల. నీళ్ళు మొత్తం అంపేయాలి. చల్లటి నీళ్ళతో మళ్ళా ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే వేడి నీళ్ళు ఉంటాయి కదా. చల్లటి నీళ్ళతో కడుక్కున్న తర్వాత ఈ కడిగి పెట్టుకున్న వల్ల చల్లటి నీళ్ళతోని ఈ ముక్కల్ని ఇంతకుముందు మనం ఏవైతే ఆనియన్స్ అయితే ఎంపుకున్నామో ఇదే ఆయిల్లో ఇవన్నీ వేసుకోవాలి. మిర్చి వేసుకోవాలి, పుదీనా, తర్వాత కొత్తిమీర మనం ముందే కడిగేసుకొని పెట్టుకోవాలి. లవంగాలు, ఇలాచీ, మసాలా ఐటమ్స్ ఇవన్నీ మసాలా ఐటమ్స్ ఇట్లా వేసుకోవాలి. అన్నీ కూడా సాజీరా ఇదంతా ఉంచుకున్నాక ఒక స్పూను కొంచెం వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ ముందే ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఇది కూడా దీంట్లో వేసుకోవాలి. తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి. ఈ వెజ్ బిర్యానీలో చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఉప్పు, ఒకటి కారం కొద్దిగా, తర్వాత అల్లం
వెల్లుల్లి పేస్టు, మళ్ళా మనం ఇట్లంతా మిశ్రమాన్ని కలుపుకోవాలి. మెల్లగా కలుపుకోవాలి. ధనియా పౌడర్ ఇట్లంతా ఒకసారి ఇవన్నిటికీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. రైసు ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నాము, నానిపోయింది. తర్వాత బాస్మతి రైస్ కోసం మనము ఇది నీళ్ళైతే వేడి చేసుకుంటున్నాం. దీంట్లో ఇది బగారా పత్తా ఆకు, బగారా ఆకు, ఈ ఐటమ్స్ ఏమవుతున్నాయో మసాలా దినుసులు ఈ మళ్ళీ దీంట్లో అన్నీ వేసుకోవాలా. దాంట్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం అట్లా వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పెట్టేసి మంచిగా మరిగించాలి. వచ్చిందేమో చూద్దాము. ఎసరైతే వచ్చిందండి. మనం నానబెట్టిన బాస్మతి రైస్ ఏదైతే ఉందో వేసుకుందాం దీంట్లో. బాస్మతి రైస్ వేసుకుంటున్నాం దీంట్లో. అయితే మనము ఒక 90% అయితే ఉడకబెట్టుకోవాలి. దీన్ని మూతేద్దాం. ఇప్పుడైతే రైస్ అయితే 90% అయితే ఉడికింది. ఇప్పుడు దీంట్లో తీసి దీంట్లో వేసుకోవాలి. మీరు కూడా ఇట్లా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. ఏంటి సండే నాన్ వెజ్ తింటలేరని మీరు అనుకుంటవచ్చు. కానీ మా అమ్మగారు కాశీ, అటు ప్రయాగ, అటు పుణ్యక్షేత్రాలకు పోయింది కాబట్టి మేమైతే ఈరోజు ఇట్లా వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం వేసుకున్నదంతా ఇప్పుడు ఒకసారి కలపాలండి. ఇట్లా కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలా. ఆవిరి వెళ్ళకుండా మనమైతే మూత పెట్టుకోవాలా. ఈ బరువు కోసం అయితే గంజులో నీళ్లు నింపి ఇట్లా పెట్టుకొని ఉంచుకోవాలి. ఉడికిందేమో మనం చూద్దాము. వెజిటేబుల్ బిర్యానీ తీసి చూద్దాం. కలుపులు వేసుకోవాలి. అలాగే మీరు కూడా ఇలానే వేసుకోండి, చాలా బాగుంటుంది.
ఇంటిల్లిపాది మంచిగా తిని సంతోషంగా ఉండండి. ఇది సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఆదరించిన మీరందరికీ ధన్యవాదాలు.